టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టుడే క్లాస్ మధ్యయుగము విద్యా విధానం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మధ్యయుగంలో విద్యా విధానం ఎలా ఉండే అనే దాని గురించి చెప్తే, క్రీస్తు శకం 8వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంపై ముస్లింల దండయాత్రలు ప్రారంభమైనవి. మహమ్మదీయుల రాజ్య స్థాపన జరిగింది. ఇస్లాం మతం మన దేశంలో ప్రవేశించింది. హైందవ బౌద్ధుల విద్యా సంస్థలు ప్రభావం కోల్పోయి ఇస్లామిక్ విద్య వ్యాప్తి చెందింది. క్రీస్తు శకం 12వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 17వ శతాబ్దం నాటికి ఇస్లాం విద్యా విధానం ప్రాధాన్యత పొందింది. ఖురాన్లోని సురాహి ఇక్రా అనుసరించి విద్య అల్లా ప్రసాదించిన సప్తగుణాల్లో ఒకటి అని చెప్పబడింది. 1192వ సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ మన దేశంలో తొలి ముక్తాబును అజ్మీర్లో ఏర్పాటు చేశారు. ఢిల్లీ సుల్తాన్లు, మొఘళ్ళు, బహమనీ సుల్తాన్లు దేశంలో ఇస్లాం విద్యను అభివృద్ధి చేశారు. ఈ విద్య లక్ష్యాలు ఏంటి అంటే, 1 జ్ఞాన వ్యాప్తి, 2 మత వ్యాప్తి, 3 నైతిక విలువల వ్యాప్తి, 4 జీవనానికి విద్య, 5 రాజకీయ ప్రయోజనాలకు విద్య, 6 షరియత్ చట్టాల అధ్యయనం. ఇస్లామిక్ విద్య ప్రారంభం ఎట్లా అంటే, మహమ్మదీయులు బాలబాలికలకు ప్రత్యేక విద్య ఆరంభ ఉత్సవాలు నిర్వహించేవారు. బిస్మిల్లా అంటే బాలుడికి 4 సంవత్సరాలు 4 నెలల 4వ రోజున నిర్వహించే ఉత్సవాన్ని బిస్మిల్లా అంటారు. జార్ఫా ఫానీ అంటే బాలికలకు విద్య ప్రారంభ సమయంలో నిర్వహించే వేడుకను అంటారు. ఇస్లామిక్ విద్యా కేంద్రాలు 4 రకాల విద్యా సంస్థలు గలవు. మక్తాబులు అంటే ప్రాథమిక పాఠశాలలు, మసీదులతో పాటు ఆయా ప్రాంతాల్లో విద్యా బోధన కోసం జరిగేది. మౌల్వీ, ఇమాం అనే మత పెద్దల ద్వారా విద్యా బోధన జరిగేది. మదరసాలు అంటే ఉన్నత పాఠశాలలు. ఇక్కడ మత పెద్దలు ఉపన్యసించేవారు. 12 సంవత్సరాల పాటు మదరసాల్లో విద్య ఉండేది. మదరసా ఐలా అంటే నగరాల్లో ఉండే విశ్వవిద్యాలయాలు. కార్ఖానా అంటే వృత్తి విద్యా కేంద్రాలు. ఇస్లామిక్ సాంప్రదాయ విద్యా వ్యవస్థల్లో 3 దశలు కలవు. ఇస్లాం విద్య బోధనాంశాలు. అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషల్లో బోధన ఉండేది. ఇస్లాం సంస్కృతి వ్యాప్తి మదరసాల ఉద్దేశం. ఔరంగజేబ్ ప్రజల మాతృభాషను బోధనా భాషగా ప్రవేశపెట్టారు. ప్రప్రథమంగా అక్షర క్రమము నేర్పేవారు. ఖురాన్లోని అంశాలను మక్తాబుల్లో ఎక్కువగా నేర్పించేవారు. ప్రాథమిక గణితము, సంభాషణ రీతి, లేఖ రచన, వినతి పత్ర రచన, దస్తావేజులు రచించడం నేర్పేవారు. మదరసాలు లౌకిక మత విద్యలు, అరబ్బీ, పారశిక, సాహిత్యం, వ్యాకరణం, తర్కం, తత్వం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణితం, చరిత్ర, భూగోళ, వైద్య విద్యను మొదలగు వాటిని అరబ్బీ, పారశిక భాషల ద్వారా నేర్పించేవారు. తబ్సీ అంటే వైద్య విద్య. రియాబీ అంటే విజ్ఞాన శాస్త్రం. ఇలాహీ ఆధ్యాత్మిక శాస్త్రం లేదా వేదాంతం. ఇస్లాం విద్య బోధనా పద్ధతి. వాచిక పద్ధతి ఉండేది, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, విశ్లేషణ పద్ధతి, అనుమాప్తి పద్ధతి, మానిటోరియల్ పద్ధతి. మదరసాల్లో బాగా తెలివిని ప్రదర్శించే విద్యార్థులకు సనార్ సర్టిఫికేట్, టంషు పథకాలు, మెడల్స్ లాంటి బహుమతులను విద్యానంతరం అందజేసేవారు. విద్యా విధానంలో శిక్షలు, బహుమతులు ప్రవేశపెట్టారు. స్త్రీ విద్య. పరదా పద్ధతి వల్ల స్త్రీ విద్యకు అవరోధం కలిగింది. ధనవంతులైన పట్టణవాసులైన స్త్రీలే విద్య నేర్చుకున్నారు. పవిత్ర గ్రంథాలు, గృహ నిర్మాణ విద్యలు, సంగీత సాహిత్యాలు నేర్పించేవారు. ఇస్లాం విద్య సుగుణాలు. భౌతిక, ఆధ్యాత్మిక, మత విద్యలను సమ్మేళనం చేసింది. విద్యలో వర్ణ వివక్షత పాటించబడలేదు. ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వబడ్డది. భారతీయ జ్ఞానం సుసంపన్నమైనది. విదేశీ భాషలతో సంపర్కం జరిగింది.
ఈ శాస్త్రీయ పద్ధతిలో చరిత్ర రచన ఆరంభమైంది. ఇస్లాం విద్యలో లోపాలు: స్త్రీ విద్యకు ప్రోత్సాహం లేకపోవడం, మాతృభాషలో బోధన నిర్వహించబడకపోవడం, బట్టి పద్ధతిలో బోధన అమలు జరపడం, శిక్షలు కఠినంగా అమలు జరపడం, విద్య పట్టణ ఉన్నత వర్గాలకే పరిమితం కావడం. తర్వాత ఆధునిక భారతీయ విద్యా విధానం. ఈ ఆధునిక భారతీయ విద్యా విధానం అంటే ఐరోపా వారు భారతదేశంలోకి వచ్చిన తదనంతర కాలాన్ని ఆధునిక యుగంగా పేర్కొన్నారు. ఆధునిక యుగంలోని విద్యా విధానాన్ని రెండు భాగాలుగా విభజన చేయవచ్చు. ఒకటి స్వాతంత్రానికి పూర్వం విద్యా విధానము, లేదా బ్రిటిష్ కాలంలోని విద్యా విధానం. స్వాతంత్ర అనంతరపు విద్యా విధానము అనేది రెండవది. బ్రిటిష్ కాలంలోని విద్యా విధానంలో చెప్పుకుంటే, బ్రిటిష్ వారి రాకకు పూర్వమే పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్ వారు మన దేశంలో అడుగుపెట్టి పాశ్చాత్య విద్యా వ్యాప్తిని ప్రారంభించారు. యూరోపియన్ వర్తకులతో పాటు క్రైస్తవ మత బోధకులు కూడా మన దేశానికి వచ్చారు. మన దేశంలో క్రైస్తవ మతంను వ్యాప్తి చేస్తూ విద్య సేవను నిర్వహించిన సంస్థలు మిషనరీలు. 1575 సంవత్సరంలో పోర్చుగీసు మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బొంబాయిలో బాంద్రా వద్ద సెయింట్ ఆన్స్ కళాశాల మరియు కొచ్చిన్ వద్ద ముద్రణాలయాన్ని స్థాపించారు. 1578లో గోవా దగ్గరలోని చౌలులో మరొక కళాశాలను పోర్చుగీసు వారు స్థాపించారు. భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీస్ అని ఎస్ఎస్ ముఖర్జీ అన్నారు. 1716లో మద్రాస్ సమీపంలో ట్రాంక్విబార్ వద్ద మొదట ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ప్రారంభించింది డెన్మార్క్ దేశీయుడు జిగన్ బాల్క్ అనే అతను. బైబిల్ను తమిళంలోకి అనువదించిన వ్యక్తి జిగన్ బాల్క్. బైబిల్ను తెలుగులోకి అనువదించిన వ్యక్తి షుల్జ్. క్రైస్తవ మిషనరీల సంస్కరణలు: ఆదివారం సెలవుతో కూడిన బోధనా విధానం, బోధన భాషగా ప్రాంతీయ భాషలు, పాఠ్య ప్రణాళిక రూపకల్పనలు అమలు, పాఠ్యపుస్తకాల తయారీ పంపిణీ, బహుళ ఉపాధ్యాయ బోధనం విధానం, ఇవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలు సంస్కరించాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానం 1600 డిసెంబర్ 31వ తేదీన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్లో స్థాపించబడింది. బ్రిటిష్ మత విధానాల ప్రకారము క్రైస్తవ మతాన్ని వ్యాపింపజేసే బాధ్యత ఈ కంపెనీ చేపట్టింది. 1659 సంవత్సరంలో డైరెక్టర్లు భారతదేశానికి వచ్చే ప్రతి ఓడ ద్వారా క్రైస్తవ మత ప్రచారకులను పంపాలని నిర్ణయించుకున్నారు. తర్వాత కాలంలో కంపెనీ తటస్థ మత విధానం అనుసరించింది. కంపెనీ నెలకొల్పిన విద్యా సంస్థలు ఏంటివంటే 1715లో మద్రాస్ విద్యా సంస్థ, 1718లో బొంబాయిలో విద్యా సంస్థను, 1731లో కలకత్తాలో విద్యా సంస్థను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పింది. 1781లో కలకత్తా మదరసా వారన్ హేస్టింగ్స్ నెలకొల్పారు. 1791లో కాశీ సంస్కృత కళాశాల జొనాథన్ డంకన్ స్థాపించారు. 1800 నుంచి 1830 మధ్య కాలంలో మద్రాస్ గవర్నర్ థామస్ మన్రో, బొంబాయి గవర్నర్ ఎల్విన్ స్టన్, కలకత్తా గవర్నర్ జనరల్ మింటో, కెప్టెన్ కెండీలు విద్యా వ్యాప్తికి కృషి చేశారు. మింటో పర్షియన్ సంస్కృత విద్యా సంస్థల స్థాపన చేశారు. ఎల్విన్ స్టన్ స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీని స్థాపించారు. కెప్టెన్ కెండీ పూనా సంస్కృత కళాశాలను స్థాపించారు. జార్విన్ ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను నెలకొల్పాడు. క్యాంప్బెల్ అనాథ స్త్రీల కోసం అసైటమ్ ఏర్పాటు చేశాడు. 1786లో ఏర్పాటు చేశాడు. అలాగే రెండోది పేద యూరోపియన్ ప్రొటెస్టెంట్ పాఠశాలను 1719లో ఏర్పాటు చేయడం జరిగింది. జాన్ సలివాన్ స్కార్జర్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. 1817లో హిందూ కళాశాల
వైద్య హలక్ బంద్ పాఠశాలలు నెలకొల్పబడ్డాయి. చార్లెస్ గ్రాంట్ భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి మొట్టమొదట తెలిపిన వ్యక్తి. 1773లో చార్లెస్ గ్రాంట్ కంపెనీ అధికారిగా భారతదేశానికి రాక అతను వచ్చాడు. 1792లో చార్లెస్ గ్రాంట్ పరిశీలన అబ్జర్వేషన్ పేరిట భారతదేశ పరిస్థితులపై పుస్తకాన్ని తయారు చేశాడు. గ్రాంట్ భారతీయులు అతి నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని చెప్పి పేర్కొన్నాడు. భారతీయుల దైన్య స్థితిని బాగు చేయడానికి గ్రాంట్ 2 మార్గాలను సూచించాడు. ఒకటి ఆంగ్ల భాష బోధన, రెండోది క్రైస్తవ మత వ్యాప్తి. ఆంగ్లము నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిది అని గ్రాంట్ పేర్కొన్నాడు. భారతదేశంలో ఇంగ్లీషు బోధన భాషగా ఉండడం కోసం బ్రిటిష్ పార్లమెంట్లో విల్బర్ ఫోర్స్ అనే సభ్యుడిని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా గ్రాంట్ కోరాడు. బ్రిటిష్ పార్లమెంటు తీర్మానం ఆమోదించకపోయినా 1813 చార్టర్ చట్టంలో గ్రాంట్ సూచనలే ఆధారం. చార్లెస్ గ్రాంట్ ఆధునిక భారతీయ విద్యా పితామహుడుగా అభివర్ణించబడ్డాడు. తర్వాత చార్టర్ చట్టం 1813 భారతీయులు మానవులు కాదని, సంస్కృతి నాగరికత లేదని, వారిని మార్చవలసిన బాధ్యత కంపెనీదేదని, తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని డంకన్ దొరగారు 1813లో బ్రిటిష్ పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించారు. దీంతో 1813లో ప్రప్రథమంగా భారతీయ విద్యా విధానంలో బ్రిటిష్ వారు అధికారికంగా జోక్యం చేసుకున్నారు. ప్రధాన అంశాలు ఏంటివంటే క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛ ఇవ్వడం, భారతీయుల్ని విద్యావంతుల్ని చేయడం కంపెనీ బాధ్యత, విద్య కోసం వార్షిక కేటాయింపు ₹1,00,000 అని చెప్పారు. చార్టర్ చట్టం 1813లో కొన్ని విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ప్రాక్-పశ్చిమ వివాదము అనేది. ప్రాక్-పశ్చిమ వివాదం అంటే వివాదానికి కారణమైన అంశాలు ఏంటివంటే 1 విద్యా లక్ష్యం, 2 బోధనా భాష, 3 విద్య నిర్వహణ బాధ్యత, 4 విద్యను అందించవలసిన వర్గం. పై అంశాల్లో స్పష్టత లోపించడంతో వివాదం తలెత్తింది. 1813లో విద్యకు కేటాయించిన ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద నియమించిన కమిటీకి అధ్యక్షుడు ప్రిన్సెస్ కమిటీ సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల ద్వారా విద్యాభివృద్ధిని సమర్థించారు. 1813 సంవత్సరంకు ముందు కంపెనీ ప్రాచ్య విద్యకే ప్రాధాన్యతనిచ్చింది. ప్రాక్-పశ్చిమ వివాదంలో అధికారులు, విద్యావేత్తలు 2 వర్గాలుగా విడిపోయారు. ఈ వివాదంను ఆంగ్లిస్ట్, క్లాసిస్ట్ అవివాదము అని చెప్పి అంటారు. భారతీయ భాషలను సమర్థించినది కెప్టెన్ క్యాండీ మరియు జార్విన్ అనేవారు భారతీయ భాషలను సమర్థించారు. ఆంగ్ల భాషలను సమర్థించిన వారు పెర్రీ మరియు ఎర్విన్. ఆంగ్లీషులలో ముఖ్యుడెవరంటే మెకాలే. 1813-1834 మధ్య కాలం ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తింపబడింది. ఎల్ఫిన్స్టన్ నివేదిక, ఇది 1823లో వచ్చింది. ప్రాంతీయ భాషల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ జరగాలి. జిల్లా పాఠశాల పరీక్ష అధికారుల నియామకం చేపట్టారు. ఉపాధ్యాయుల శిక్షణ చేపట్టడం జరిగింది. గ్రామీణ పాఠశాలలకు గ్రాంట్లను మంజూరు చేశారు. వ్యవసాయ ప్రయోగ కేంద్రాల స్థాపన జరిగింది. తర్వాత వచ్చింది మెకాలే మినిట్స్. ఈ మెకాలే మినిట్స్ 1835లో వచ్చింది. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేదే. నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ యొక్క న్యాయ సలహాదారుడే లార్డ్ మెకాలే. 1835 ఫిబ్రవరి 2న మెకాలే ప్రతిపాదనలు చార్టర్ చట్టంలోని అసందిగ్ధతలు తొలగిపోతాయి అని చెప్పారు. విలియం బెంటింక్ ఆమోదంతో అసందిగ్ధతలు తొలగిపోయాయి. 1835 ఫిబ్రవరి 2న లార్డ్ మెకాలే ప్రతిపాదనల వల్ల చార్టర్ చట్టంలోని
కొన్ని సందేహాలు తొలగిపోయాయి. విలియం బెంటింగ్ ఆమోదంతో ఆంగ్ల విద్య భారతావనిలో ప్రవేశపెట్టబడింది. మెకాలే వ్యాఖ్యలు సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యమే. మెకాలే వ్యాఖ్యలు ఏమన్నాడు? సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యమే అన్నాడు. అరబిక్, సంస్కృతం, పర్షియన్ సాహిత్యం కాదు. జాన్ లాక్ తత్వశాస్త్రము, మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే పండితుడు అన్నాడు. ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవి లాంటిది అన్నాడు. విజ్ఞాన శాస్త్రాలను బోధించడానికి ఆంగ్లం మాత్రమే సరి అయిన భాష. యావత్ భారతీయ అరబిక్ సాహిత్యాలు యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక అరలోని పుస్తకాలకు కూడా సరికావు అని చెప్పి అన్నాడు. తర్వాత ఇంకా మెకాలే వ్యాఖ్యల్లో ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు, లాటిన్ తోడ్పడినట్టుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అన్నాడు. భారతదేశంలో విద్యా లక్ష్యము ఆంగ్లేయులకు అన్ని రకాలుగా ఉపయోగపడే గుమస్తాలను తయారు చేయడము. శారీరకంగా భారతీయులుగాను, మానసికంగా ఆంగ్లేయులుగాను తయారు చేయడమే విద్యాలయాల విధి. భారతీయులు ఆంగ్ల విద్య అధ్యయనానికి ఎక్కువ ఆతృతని తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా వ్యాఖ్యలు. విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని అవలంబించాలి. నూతన విద్యా విధానం గురించి మెకాలే బెంటింగ్తో విద్య ప్రస్తుతం మనకు సామాన్య స్థాయి భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిలా ఉండాలి. వారు రంగులో రక్తంలో భారతీయులై ఉన్న వారి ఆలోచనలు ప్రజ్ఞ ఇంగ్లీష్ వైపు ఉండాలి అని పేర్కొన్నాడు. మెకాలే విద్యా వ్యాప్తికి అధోముఖ వడపోత సిద్ధాంతంను సూచించారు. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఉన్నత మాధ్యమిక వర్గాల వారిని విద్యావంతులను చేయడం ద్వారా భారతీయ సంస్కృతిని వడపోసి చివరి స్థాయి ప్రజల వద్దకు తీసుకువెళ్ళవచ్చుననే భావన. ఇక కారణాలేంటి? చౌక వేతనంతో పనిచేసే వారిని తయారు చేసుకోవడం. ఈ విద్యా విధానంలో చౌక వేతనంతో పనిచేసే వారిని తయారు చేసుకోవడం, ప్రభుత్వానికి అందరికీ విద్యను అందించే ఆర్థిక వనరులు లేకపోవడం, ఉన్నత వర్గాలకు విద్యను అందించడం ద్వారా సామాన్య ప్రజలను ప్రభావితం చేయడం, ప్రభుత్వ పరిపాలనపై సామాన్యుల నుంచి తిరుగుబాటు జరగకుండా నియంత్రించడం, విద్యావంతులైన వారి ద్వారా మిగతా వారిని విద్యావంతులుగా చేసే బాధ్యతను అప్పగించడం. 1844 సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఆంగ్ల భాషను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు అని ప్రకటన చేశాడు. దీనివల్ల 1852 వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు గణనీయంగా పెరిగిపోయాయి. తర్వాత వుడ్ నివేదిక 1854 నాటికి వచ్చిన మార్పుల వల్ల విద్యా విధానాన్ని పరిశీలన చేయవలసిన అవసరం ఏర్పడడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు బోర్డు చార్లెస్ వుడ్ అధ్యక్షతన నివేదికను కోరడం జరిగింది. ఈ వుడ్ నివేదిక 1854లో వచ్చింది. ప్రాథమిక విద్య, స్త్రీ విద్య, వృత్తి విద్య మరియు సాంకేతిక విద్యల గురించి విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించింది. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాదించింది. అధోముఖ వడపోత సిద్ధాంతంను తిరస్కరించింది. వుడ్స్ డిస్పాచ్ను మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా హెచ్ఆర్ జేమ్స్ పేర్కొన్నాడు. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. వుడ్స్ సూచనలు ఏంటంటే భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్య యొక్క లక్ష్యం భారతీయ ప్రజ్ఞ, నైతిక విలువలను పెంచుతూ కంపెనీ అభివృద్ధి పరచడానికి తోడ్పడాలి అని చెప్పబడింది. ఆంగ్ల భాషను అభిరుచి గల వారికి మిగతా వారికి తమ మాతృభాషలో విద్యను అందించాలి. ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలను క్రమబద్ధం చేయడానికి వివిధ శాఖలను ఏర్పాటు చేసి ప్రజా విద్యా
నిర్దేశకాధికారులను నియమించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అని చెప్పారు. విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానం అనుసరించాలి. బాలిక స్త్రీ విద్య అందించే సంస్థలకు వ్యక్తులను అట్లాంటి వ్యక్తులకు ప్రోత్సాహం కల్పించాలి. సారీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించాలి. ప్రైవేటు విద్యా సంస్థలను అటువంటి విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్లను అందించాలి. విద్యా సంస్థల విద్యా సంస్థలను శ్రేణులుగా విభజించి బోధించడం నిర్వహించడం చేయాలి. వుడ్ నివేదిక ఫలితాలు ఏమైనాయంటే 1854 నుంచి మన దేశ విద్యా విధానం భారతీయతను సంతరించుకున్నది. 1857లో మద్రాసు, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య విధానంలో నెలకొల్పబడ్డాయి. 1871లో విద్యా శాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం జరిగింది. 1877లో కలకత్తా విశ్వవిద్యాలయం మహిళలకు ప్రవేశం కల్పించింది. తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఎవరంటే చంద్రముఖి బాసు. ఈమె 1883లో భారతీయ మహిళా పట్టభద్రురాలుగా చదువుకున్నది. విద్యా సంస్థలు 5 శ్రేణులుగా విభజించబడ్డాయి. 1 ప్రాథమిక స్థాయి, 2 మాధ్యమిక స్థాయి, 3 ఉన్నత స్థాయి, 4 కళాశాల స్థాయి, 5 విశ్వవిద్యాలయ స్థాయి. ప్రస్తుత దేశ విద్యా విధానానికి ఇది ప్రాతిపదిక. థ్యాంక్ యూ. టెట్, డిఎస్సి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేటందుకు కొద్దిగా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.